నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మొన్న నలుగురు, నేడు ఒక్కరు. సీఎం రేవంత్ను కలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. విపక్షాల మీద దాడి కాదు, హామీలపై దృష్టి నిలపండి. తెలంగాణ సర్కార్పై కేటీఆర్, హరీష్ విమర్శలు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీది అగ్రస్థానం. వైసీపీ పాలనలో ఒరిగిందేమీ లేదన్న చంద్రబాబు. కుప్పం సహా అన్ని జిల్లాల్లో టీడీపీని ఓడిస్తాం. బాబుకు ప్రజలే బుద్ధి చెప్తారన్న పెద్దిరెడ్డి. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయన్న గుంటూరు ఎంపీ. తొమ్మిదవసారి బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం. ఊసరవెల్లి అంటూ అభివర్ణించిన కాంగ్రెస్. రెండు రోజుల విరామం తర్వాత మొదలైన రాహుల్ యాత్ర. జల్పాయిగురిలో కదం తొక్కిన హస్తం శ్రేణులు. ఉప్పల్ టెస్టులో భారత్ పరాజయం. 28 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ విక్టరీ. వైసీపీ పాలనలో ప్రజల జీవితాల్లో మార్పు రాలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. దేశంలో అందరూ సీఎంల కంటే జగన్ వద్దే ఆస్తులు ఎక్కువ అని చెప్పారు. రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని తెలిపారు. రైతులు ఎక్కువగా అప్పులు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ముందుందన్నారు. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో నిర్వహించిన రా కదిలిరా బహిరంగ సభలో పాల్గొన్న ఆయన వైసీపీ సర్కార్పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. అబద్ధాలతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. నిరుద్యోగంలో 24% ఏపీ అగ్రస్థానంలో ఉందన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉండవలసిన గుణగణాలు పేదవాళ్ళకు సేవ చేయడం కాదు. ఏం కావాలి? బూతులు తిడితే అలాంటి బూతుల రత్నకు ఎమ్మెల్యే, బూతుల సామ్రాట్కి ఎంపీ, ఇంకా ఎక్కువ తిడితే అతను నట సామ్రాట్ కింద పెట్టి అతనికి మంత్రి. ఏం తమ్ముళ్ళు, న్యాయమా ఇదని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే మనం ఉండేది వీళ్ళ దగ్గర బూతులు పడడానికి అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వాళ్ళు రాజకీయానికి అర్హులు అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ మీకోసం నేను పడుతున్నా, లేకపోతే వీళ్ళ కథ తేల్చేవాడిని. సభ్యత అడ్డం వస్తుంది కానీ ప్రజల కోసం పడుతున్నాను. వీళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి నేను కూడా మనిషే కాబట్టి పౌరుషం వస్తుంది. కానీ మళ్ళా మీకోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం సంవేదనం పాటిస్తున్నానని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ అధికారంలోకి రాదని అన్నారు. కుప్పంతో సహా చిత్తూరు జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఇంగ్లీష్ రాదనే దేవా చేశారు. 2014లో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడాలని, చౌకబారు విమర్శలు చేయొద్దని సవాల్ విసిరారు. చంద్రబాబు ఇంకా ఎక్కువ మాట్లాడితే రాళ్ల దెబ్బలు తప్పవు అంటూ మంత్రి పెద్దిరెడ్డి హెచ్చరించారు. ఉద్దేశంతో తొందరగా కూడా వాటిని చేయించడం జరిగి ఈ ఎలక్షన్ కూడా వచ్చే ముందే అందరికీ కూడా ఇవ్వాలని ఉద్దేశం పట్టాలు ఇచ్చి ఉన్నారు. వాటి ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మన కాళ్ళను మనం నరుక్కున్నట్లయితుంది, మన అభివృద్ధిని మనం తప్పుగా పట్టించినట్లయితుంది, మన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే పరిస్థితి వస్తుంది.
ఈ చంద్రబాబు మోసకారి బాటలను నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ రోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేనని దూషణ పర్వానికి దిగాడు. నువ్వు ఏదైనా చేస్తుంటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు అవి చెప్పుకోవాలా. బుద్ధన్న అంత వయసు ఉంది, ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, రాని రాని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈయనేమో ఇంగ్లీష్ రాదు ఏం రాదు, బ్రీఫ్డ్ మీ అని చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు. ఆ కోట్ల కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా. నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడావనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను. విజయవాడలో చంద్రబాబు పోటీ చేసినా తానే 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఎంపీ కేశినేని నాని. దేవినేని ఉమా ఇసుక తవ్వకాలు భారీగా జరిపి దోచుకున్నాడని ఆరోపించారు. అమరావతి రాజధాని నిర్మాణానికి 33,000 ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. బినామీ పేర్లతో స్థలాలను కొనుగోలు చేసి 29,000 మంది రైతులను మోసం చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కోట్లు గడించారని ఆరోపించారు. తనపై చంద్రబాబు పోటీకి నిలబడాలని ఆహ్వానించిన కేశినేని ఎవరు గెలుస్తారో చూద్దామంటూ సవాల్ విసిరారు. ఈ ప్రాంతంలో అసలు టోల్గేట్లు మాకే మొదలుపెట్టారు సిండికేట్లు. 94 తర్వాత టోల్గేట్లు రాకుండా సిండికేట్లు చేసి పడుతున్నావు, వైన్ షాప్ సిండికేట్ చేసినావు, శాండ్ సిండికేట్ చేసినావు, కాంట్రాక్ట్ చేసినావు. 94 నుంచి అడుగుతున్నాను. నాకు తెలీదా చరిత్ర, నాకు తెలీదా విజయవాడ నుంచి వచ్చి ఇక్కడ ఏం చేశారు 94 నుంచి. ఇక్కడ టోల్ గేట్ ఏమన్నా పాటించారా? మీరు చెప్పండి. టోల్ గేట్ ఏమన్నా పాటించారా? ఇసుక ఏమన్నా తాగించారా? ఈ చుట్టుపక్కల వైన్ షాప్ తీసుకొచ్చారా? కాంట్రాక్ట్లు చేస్తే సిండికేట్ అవ్వలేదా? మీరు దొంగతనాలు చేసి మంచి వాళ్ళని పెట్టుకుని మేము దొంగలని మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే ఉన్నా. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. వరుసగా జిల్లాల పర్యటనలో బిజీగా గడుపుతున్న ఆమె అధికార పార్టీపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. అధికార వైసీపీ కేంద్రంలోని బీజేపీకి లొంగిపోయిందని విమర్శించారు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఈ 3 పార్టీలు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రతి ఓటు బీజేపీ పార్టీకి వేసినట్టే, జనసేనకు వేసిన ప్రతి ఓటు బీజేపీ పార్టీకే వేసినట్టే. మరి మీకు ఎందుకు వేయాలి ఓటు? నేరుగా బీజేపీ పార్టీకి వేస్తే సరిపోయింది కదా. మన భవిష్యత్తు ఎలా మారాలి, మన భవిత ఎలా బాగుపడుతుంది, మళ్ళీ ఈ పార్టీలకు అధికారం ఇస్తే మళ్ళీ బీజేపీకే బానిసలవుతారు అని చెప్పండి. రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీకి వ్యతిరేకి అని చెప్పండి. ఎందుకంటే అది మతతత్వ పార్టీ కాబట్టి, ఎందుకంటే మతం పేరుతో చిచ్చు పెట్టే పార్టీ కాబట్టి. ఇవన్నీ విషయాలను ప్రజల గజ్వేల్ నుంచి అసెంబ్లీకి ఎన్నికైన బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 1న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ఆయన ప్రమాణం చేస్తారని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. డిసెంబర్ మొదటి వారంలో ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో ఆయన జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయలేకపోయారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన ఇప్పుడిప్పుడే పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమ ప్రభుత్వం 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుందని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్న నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విధానంపై వ్యవసాయ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఏది ఏమైనా జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు. మించి ఈ ప్రాంతాలకు సంబంధించి ప్రత్యేకంగా మన పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన అభివృద్ధి సంక్షేమం ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో మంచి ఆలోచనతోనే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మేము ఎక్కడ కూడా రాజకీయాలు ఎప్పటి వరకు అయితే ఎన్నికలు ఉంటాయో ఎన్నికల సందర్భంలో తప్పకుండా పార్టీల పరంగా మనం రాజకీయాలు చేస్తూ ఉంటాం. ఎన్నికల తర్వాత ఈ రోజు మా దృష్టి అంతా కూడా ఈ ప్రాంత అభివృద్ధి ఈ ప్రాంత సంక్షేమం గురించి ఆలోచన చేస్తాం. మేము ఈ రోజు చెప్తా ఉన్నాం 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక బృహత్తరమైన మేనిఫెస్టోను మీ ముందు పెట్టినాం. ప్రజలందరూ ఆశీర్వదించి ఆశీర్వాదంతో ముందుకెళ్తా ఉన్న తరుణంలో 7వ తారీఖు నాడు మరి ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తే 48 గంటలు తిరగకుండానే ఈ రోజు మహిళలు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తా ఉన్నారంటే 10 కోట్ల జీరో టికెట్ అంటే 10 కోట్ల మంది మహిళలని కాదు మహిళా సోదరి మనులు ఒక్క రోజు ఒక్క దగ్గర నుంచి అనేక ప్రాంతాలకు పోయినా అన్ని కలుపుకుంటే 10 కోట్ల పై చెలుకు ఈ రోజు వరకు 40 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్ ఇస్తే ప్రతి మహిళా సోదరి మనికి ఏ విధమైన సాధికారత ఇవ్వడం జరిగిందో ఒకసారి మనం ఆలోచన చేయాలి. బ్యాక్ టు న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా ఊహించలేదని అన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణ పథకంలో బస్సుల సంఖ్య పెంచాలన్నారు. దీనివల్ల నష్టపోతున్న ఆటో సోదరులను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే బలమైన గొంతు దేశంలోనే లేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ను తొక్కేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాయని అది ఎప్పటికీ సాధ్యం కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోడు అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా నిజానికైతే నమ్మలే, వాళ్ళ అధికారంలోకి వస్తామని వాళ్ళు కూడా అనుకోలే. కాబట్టి ఏం చేసిండ్రు, నోటికి ఎంత వస్తే అంత చెప్పుకుంటూ పోయిండ్రు. ఎంత వస్తే గంత ఏమేం చెప్పిండ్రు ఒకసారి యాద తెచ్చుకోరు. మీరు ఏమన్నారు రైతులకు, మీరు ఆగుండ్రి, కేసీఆర్ అనుకుంటాండు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసింది కాబట్టి గెలిచిపోతా అనుకుంటాండు కేసీఆర్. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా, రైతులు ఎవరన్నా నిన్న రుణమాఫీ అయిపోయిన వాళ్ళు ఉంటే తెల్లారే బ్యాంకు కోన్రి 2 లక్షలు తెచ్చుకోండి, నేను చేస్తా రుణమాఫీ December 9 నాడు అని రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా చెప్పినారు. అది మాత్రమే కాదు, మీరు అమ్ముకోకుండ్రి ధాన్యం, కింటాలకు 500 బోనస్ ఇచ్చి నేను కొంటా డిసెంబర్ తర్వాత అని చెప్పిండు. అదేవిధంగా ఆడబిడ్డలకు చెప్పిండు, ఏమన్నాడు, ఇవాళ 2000 పెన్షన్ వస్తున్నది, రేపు 4000 పెన్షన్ ఇస్తా డిసెంబర్ నుంచి వచ్చే నెల నుంచి అన్నాడు. అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్పిండ్రు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే రైతు బంధు తీసుకుంటే 10,000, డిసెంబర్ తర్వాత నేను ఇచ్చేది 15,000 వస్తుంది మీ ఖాతాలల్లా అని చెప్పిండ్రు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ అని చెప్పి 16 గంటలే ఇస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. పాలన చేతగాక ప్రతిపక్షాలపై కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నేతలకు సంయమనం ఉండాలని అన్నారు. మెదక్లో బీఆర్ఎస్ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా ప్రజలను మోసం చేసే హామీలు ఇచ్చారని విమర్శించారు. ప్రతిపక్షాల మీద దాడి కాదు, ఇచ్చిన హామీలపై దృష్టి పెట్టాలని సూచించారు. మంచిగా అయింది, ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, మంచి చెడు అర్థమైంది. ఇంకా 2 నెలలే అయింది కాదే. మొన్న కర్ణాటకకి ఎవరు వచ్చింది నా దగ్గరికి, వాళ్ళతో అదొకటి చోటి ఏదో మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది బై పార్లమెంట్ ఎలక్షన్ లో అని అడిగిన. ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా అన్న, మా దగ్గర మొత్తం పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. 8 నెలల వాళ్ళు గెలిచి 5 గ్యారెంటీలన్నీ ఆగమైపోయినాయి. ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర ఓటేసేట్లేడు అన్నాడు. ఎందుకు అన్న, పొద్దుందాకా అసలు కరెంటే ఉండదట, రైతులకు మొత్తం మోటార్లు కాలుతాయట, వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా. మా దగ్గర 28 ఎంపీలు ఉంటే 20కి పైన ఇలా బీజేపీ గెలిచేటట్టుంది తప్ప కాంగ్రెస్ ఓటు గెలిచే పరిస్థితి లేదు, జనంకు ముక్కులకు వచ్చిందన్న అన్నారు. మన దగ్గర కూడా జరిపు 15 రోజులు 2 నెలలే అయింది, ఇంకా 6 నెలలు ఆగని. 6 నెలల తర్వాత మీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తే జనం ఏడవాయ మా వాళ్ళు అని చెప్పి పట్టుకొని ఎత్తుక్కొని ఓట్లేస్తారు. మీకు ఏదైనా మన మంచిగా అయింది. ప్రస్తుత రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలుగుతున్నానని ఎంపీ గల్లా జయదేవ్ ప్రకటించారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. రాజకీయాలు తనను మార్చలేవని, వీలైతే రాజకీయాలను తాను మారుస్తానని అభిప్రాయపడ్డారు.
రాజకీయాలకు వీడ్కోలు చెప్పేందుకు గుంటూరులో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయొద్దని నిర్ణయం తీసుకున్నానని గల్లా తెలిపారు. ఇకపై పూర్తిస్థాయి రాజకీయాల్లో కొనసాగలేనన్న గల్లా రాజకీయం, వ్యాపారం రెండు చోట్ల ఉండలేనని తెలిపారు. అందుకే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. తనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయని, అయినప్పటికీ తట్టుకొని నిలబడ్డానని చెప్పారు. అవసరమైతే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని గల్లా జయదేవ్ చెప్పారు. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి టీడీపీ అధిష్టానం నూజివీడు టికెట్ను కేటాయించినట్టు తెలుస్తోంది. పెనమలూరు నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి పార్థసారథి గెలుపొందారు. అయితే జగన్ కేబినెట్లో ఆయనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన కొంత అసహనానికి లోనయ్యారు. కొంతకాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పెనమలూరు వైసీపీ ఇన్ఛార్జిగా జోగి రమేష్ను కూడా అధినాయకత్వం నియమించింది. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీతో టచ్లోకి వెళ్లారు. అయితే పెనమలూరులో బోడి ప్రసాద్ ఆల్రెడీ ఉండడంతో ఆయనకు పార్టీ బలహీనంగా ఉన్న నూజివీడు టికెట్ను కేటాయించినట్టు తెలుస్తోంది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి నూజివీడు టీడీపీ సీటు ఖరారైనట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ నేత ముద్రబోయిన వెంకటేశ్వర ఖండించారు. వైసీపీ నాయకులకు ఫోన్ చేసి తనకు సీటు కన్ఫర్మ్ అయినట్లు పార్థసారథి తెలిపారని అన్నారు. టీడీపీలో చేరకుండా నూజివీడు సీటు తనకు వచ్చినట్లు ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. ఇది కేవలం వైసీపీ నాయకులు చేస్తున్న కుట్ర అని విమర్శించారు. బాబు గారు ఇక్కడ నూజివీడు వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు కాబోయే ముద్రపోయిన వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారిని కూడా ఆ రోజు ఆ వ్యాన్ మీద నుంచి కూడా మీకు కావాలంటే మీరు అందరూ కూడా వినే ఉంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది మరి ఆయన ఆ రకంగా చెప్పాడు అనేది నా దృష్టిలో ఉంది. నాకు ఆ డౌట్ కూడా లేదు, ఎందుకంటే పెద్ద ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. మరి ఇలాంటివన్నీ కూడా పక్కన మరి వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారనేమో కొంతమంది, అంటే నా దృష్టికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇదే కూడా ఉండొచ్చు అని చెప్పి నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఏదేమైనా ముందు పార్టీలోకి వచ్చిన తర్వాత దాన్ని అధిష్టాన వర్గం పరిశీలించి అప్పుడు ఏం చేయాలనే దాని మీద నిర్ణయం ఉంటుంది. నూజివీడు సీటు ఆల్రెడీ బాబు గారు ఇక్కడ నూజివీడు వచ్చినప్పుడు ఆల్రెడీ మీకు కాబోయే ముద్రపోయిన వెంకటేశ్వర గారు ఎమ్మెల్యే గారిని కూడా ఆ రోజు ఆ వ్యాన్ మీద నుంచి కూడా మీకు కావాలంటే మీరు అందరూ కూడా వినే ఉంటారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటిది మరి ఆయన ఆ రకంగా చెప్పాడు అనేది నా దృష్టిలో ఉంది. నాకు ఆ డౌట్ కూడా లేదు, ఎందుకంటే పెద్ద ఆయన మాట ఇచ్చాడు కాబట్టి. మరి ఇలాంటివన్నీ కూడా పక్కన మరి వైసీపీ పార్టీ వాళ్ళు కావాలని ప్రచారం చేస్తున్నారనేమో కొంతమంది, అంటే నా దృష్టికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఇదే కూడా ఉండొచ్చు అని చెప్పి నా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఏదేమైనా ముందు పార్టీలోకి వచ్చిన తర్వాత దాన్ని అధిష్టాన వర్గం పరిశీలించి అప్పుడు. బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ 9వసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నితీష్తో బీహార్ గవర్నర్ ఆర్లేకర్ ప్రమాణం చేయించారు. బీజేపీ, ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నితీష్తో పాటు బీజేపీ నాయకులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలను డిప్యూటీ ముఖ్యమంత్రులుగా రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ప్రమాణం చేయించారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర నేతలు హాజరయ్యారు. అంతకుముందు అనేక నాటకీయ పరిణామాల మధ్య బీహార్ ముఖ్యమంత్రి పదవికి జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం నితీష్ కుమార్ రాజ్భవన్కు వెళ్లి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు. బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని రాష్ట్ర గవర్నర్ రాజేంద్రను కోరారు. లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీతో బంధాన్ని తెంచుకొని బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. జేడీయూ అధినేత నితీష్ కుమార్ మీద కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో విరుచుపడింది. తరచూ రాజకీయ భాగస్వామ్యులను మార్చే నితీష్ కుమార్ రంగులు మార్చడంలో ఊసరవెల్లికి గట్టి పోటీ ఇస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అన్నారు. బీహార్ ప్రజల అభీష్టాన్ని ఆయన విస్మరిస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్రను చూసి ప్రధానమంత్రి మోదీతో పాటు బీజేపీ భయపడుతోందన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఈ నాటకీయ పరిణామాలకు తెరతీశారని విమర్శించారు. ने इस्तीफा दिया है, उसमें कोई आश्चर्य की बात नहीं है, क्योंकि नीतीश कुमार जी एक बड़े अनुभवी राजनीतिक व्यक्ति हैं। कई साल वो मुख्यमंत्री रह चुके हैं, केंद्र में मंत्री रह चुके हैं, पर वो बार बार अपना राजनीतिक रंग बदलते रहते हैं
और राजनीतिक रंग बदलने में वो गिरगिटों का अच्छा मुकाबला देते हैं, वो कड़ी टक्कर देते हैं गिरगिटों का। मैं कहना चाहता हूं कि बिहार की जनता उनको और जो उनको नचा रहे हैं दिल्ली में बैठकर, उनको भी सही जवाब देगी। मंत्री नीतीश कुमार जी ने इस्तीफा दिया है, उसमें कोई आश्चर्य की बात नहीं है, क्योंकि नीतीश कुमार जी పశ్చిమ బెంగాల్ జల్పాయిగురి నుంచి రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయయాత్ర తిరిగి ప్రారంభమైంది. బెంగాల్ వీధుల్లో కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. 2 రోజుల బ్రేక్ తర్వాత రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా పశ్చిమ బెంగాల్ చేరుకున్నారు. దీంతో బెంగాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీ వెంట న్యాయయాత్రలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ యాత్రలో ముందు వరుసలో నిలిచి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఉపాధి కల్పించే పథకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టవచ్చు. లోక్సభ ఎన్నికలు జరగనున్నందున ఈసారి ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టదు. గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా సామాన్య ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను ప్రభుత్వం ప్రారంభించవచ్చు. ఉపాధి విషయానికి వస్తే ఇది భారత ప్రభుత్వం ప్రారంభించిన స్వావలంబన భారత ఉపాధి పథకంపై ఆధారపడి ఉంటుంది. భారత రాజ్యాంగంలోని పార్ట్ 3 ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాతలు సీతారామ లక్ష్మణుల చిత్రాలకు స్థలాన్ని కేటాయించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన్ కీ బాత్ 109వ ఎడిషన్ సందర్భంగా అమృతోత్సవ కాలంలో మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నామని చెప్పారు. రాముడి పాలన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తినిచ్చిందన్న ప్రధాని అందుకే జనవరి 22న అయోధ్యలో లార్డ్ టు ది నేషన్, రామ్ టు ది నేషన్ పై మాట్లాడినట్లు తెలిపారు. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లోనూ అద్భుతాలు సృష్టిస్తున్నారని, మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా వారు మరింత ప్రగతి సాధిస్తున్నారని అన్నారు. भक्ति एक, सबकी बातों में राम, सबके हृदय में राम। देश के अनेकों लोगों ने इस दौरान राम भजन गाकर उन्हें श्री राम के चरणों में समर्पित किया। దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వజ్రోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. పౌర కేంద్రీకృత సమాచారాన్ని సుప్రీంకోర్టు డిజిటల్ రిపోర్ట్, డిజిటల్ కోర్టు 2.0 కొత్త వెబ్సైట్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. డిజిటల్ సుప్రీంకోర్టు రిపోర్టులో పౌరులకు ఉచితంగా సుప్రీంకోర్టు తీర్పులు ఎలక్ట్రానిక్ రూపంలో లభిస్తాయి. ఇందులో 1950 నుంచి 36,308 సుప్రీంకోర్టు కేసుల తాలూకా రిపోర్టులు డిజిటల్ ఫార్మాట్లో అందుబాటులో ఉంటాయి. Operation theaters, the borders of the nation, in the high skies as fighter pilots, in the seas as naval commanding officers, all across the country and of course in the Supreme Court. There is a focus on greater inclusion of the marginalized sections of society. Equally inspiring is the confidence of the younger population to succeed in their professional lives. 2 दिन पहले भारत के संविधान ने अपने 75 वर्ष में प्रवेश किया है। आज भारत के सुप्रीम कोर्ट के भी 75वें वर्ष का शुभारंभ हुआ है। भारत के सुप्रीम कोर्ट ने इन सिद्धांतों के संरक्षण का निरंतर प्रयास किया है। अभिव्यक्ति की आजादी हो, व्यक्तिगत स्वतंत्रता हो, सामाजिक न्याय, सोशल जस्टिस हो, सर्वोच्च न्यायालय ने भारत की वाइब्रेंट डेमोक्रेसी को निरंतर सशक्त किया। 7 दशकों से भी लंबी इस यात्रा में सुप्रीम कोर्ट ने 5 టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ శుభారంభం చేసింది. ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లాండ్ అరంగేట్ర స్పిన్నర్ టామ్ హార్ట్లీ 7 వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించాడు. భారత బ్యాట్స్మెన్లలో
కెప్టెన్ రోహిత్ శర్మ 39 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.